మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగవాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తాను. హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్‌లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 ఈ సేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్‌లో ప్రతిరోజు 10-2 దాకా పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. వాటికి మనం జవాబులు చేద్దాం. అంగస్తంభన సమస్యకి సురక్షితమైన టాబ్లెట్ ఏది? ఓకే. అంగస్తంభన సమస్యకు అన్ని టాబ్లెట్స్ కూడా సురక్షితమే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్&డి అప్రూవల్ చేస్తేనే మార్కెట్లోకి వస్తాయి. మార్కెట్లో ఉన్నవి 4 రకాలైన టాబ్లెట్స్. ఒకటి సిల్డెనఫిల్, రెండోది వార్డెనఫిల్, మూడవది టడలాఫిల్, నాలుగవది అవెనాఫిల్. అయితే ఏ వ్యక్తికి ఏ టాబ్లెట్ ఇవ్వాలనేది మీ దగ్గరలో ఉన్నటువంటి ఆండ్రాలజిస్ట్ కానీ, యూరాలజిస్ట్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ డిసైడ్ చేసి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హనీమూన్‌కి వెళ్ళేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్లకు టడలాఫిల్ ఎక్కువ యూస్‌ఫుల్. దాన్ని హనీమూన్ పిల్ అని కూడా పిలుస్తాం. అదొకసారి టాబ్లెట్ వేసుకుంటే 36 అవర్స్ పనిచేస్తుంది. అదే కొంచెం సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు టడలాఫిల్ ఇస్తే 2-3 రోజులు ఉండడం వల్ల వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో అట్లాంటి వాళ్లకు సిల్డెనఫిల్ ఇచ్చుకోవాలి. కొద్దిమందికి సిల్డెనఫిల్ వల్ల విపరీతంగా తలనొప్పి వస్తుంది. అలాంటి వాళ్లకు వార్డెనాఫిల్ ఇవ్వాలి. కనుక ఏ టాబ్లెట్ ఏ వ్యక్తికి ఎంత డోస్ ఇవ్వాలి అనేది నిర్ణయించేది ఆ పర్టికులర్ డాక్టరే. నిజానికి అన్ని టాబ్లెట్స్ కూడా సురక్షితమే. ఎప్పుడు సురక్షితం కాదు అంటే, ఒకవేళ ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అయ్యుండి ఆల్రెడీ ఆయన కొన్ని మందులు వాడుతూ ఉంటే ఆ మందులకు ఈ మందులు రియాక్ట్ అయినప్పుడు అది సురక్షితం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి వచ్చినప్పుడల్లా నాలుక కింద పెట్టుకోమని ఒక రకమైన ట్యాబ్లెట్, ఐసార్డిల్ అనే ట్యాబ్లెట్ కానీ అట్లాంటి ట్యాబ్లెట్లు ఇస్తారు. ఆ ట్యాబ్లెట్స్ పెట్టుకునే వాళ్ళు ఈ PDE5 ఇన్హిబిటర్ అనే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వాడకూడదు. రెండవది, కొంతమందికి నొప్పి వచ్చినప్పుడు ఛాతీ మీద పెట్టుకోవడానికి ఒక ప్యాచ్ ఇస్తారు. మీకు నొప్పి అనిపించినప్పుడల్లా పెట్టుకోండి అని. వీటిని నొప్పిని ఛాతీలో నొప్పి రావడాన్ని యాంజైనా అంటారు. అలాంటి వాళ్ళు ఈ PDE5 ఇన్హిబిటర్స్ సిల్డెనఫిల్ కానీ, వార్డెనాఫిల్ కానీ, వయాగ్రా, సుహాగ్రా, పెనిగ్రా ఇట్లాంటి ఏ ఆగ్రాలు కూడా వేసుకోకూడదు. కనుక ఏది వేసుకోవచ్చు, ఏది వేసుకోకూడదు అనేది డాక్టర్ గారు నిర్ణయిస్తారు. రెండోది, ఆల్రెడీ కార్డియాక్ స్టెంట్ పెట్టిన వాళ్ళు వేసుకోవచ్చునా లేదా అని. కార్డియాక్ స్టెంట్ పెట్టుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. స్టెంట్ పెట్టకముందు వాళ్ళు పేషెంట్లు, స్టెంట్ పెట్టిన తర్వాత నార్మల్. కనుక అందరి వ్యక్తుల వల్లనే వాళ్ళు కూడా ఇవి వాడుకోవచ్చు. చాలామందికి షుగర్ ఉంది, బీపీ ఉంది, ఈ టాబ్లెట్స్ వాడుకోవచ్చునా అని ఒక డౌట్ ఉంటుంది. వాడుకోవచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు, హైపర్ టెన్షన్, బీపీ ఉన్నవాళ్ళు కూడా వాడుకోవచ్చు. అయితే కొన్ని మందులు కొన్నిటితో ఇంటరాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉన్న వాళ్ళకు బీటా బ్లాకర్స్ అనే ఒక మందులు ఇచ్చామనుకోండి, న్యాచురల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. కనుక ఆ బీటా బ్లాకర్స్ మానేసుకొని, అటెన్లాలు ఇట్లాంటి పేర్లు విని ఉంటారు మీరు, అవన్నీ మానేసుకొని మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలిస్తే వారు ఏ మందుల్ని తీసేయాలి, ఏ మందుల్ని యాడ్ చేయాలని చెప్తారు. సో అల్టిమేట్గా అన్ని మందులు సురక్షితమే. ఎవరికి ఏది కావాలి అనేది వాళ్ళు డాక్టర్ గారి సలహాతో నిర్ణయించుకోవాలి. అంగస్తంభన సమస్యకు షాక్ వేవ్ థెరపీ ఎలా పనిచేస్తుంది? అది సురక్షితమేనా? అంగస్తంభన సమస్యకు షాక్ వేవ్స్ చాలా సురక్షితము. దానివల్ల పెద్ద నష్టం ఏమీ ఉండదు. అయితే రిజల్ట్స్ మాత్రం చాలా తక్కువ మందిలో ఉంటాయి. అది ఎలా పనిచేస్తుంది అంటే, ఒక అలసిపోయిన గుర్రాన్ని మనం కొరడతో కొట్టినట్టు. ఒకవేళ ఫినిష్ కనుక లేవలేని పరిస్థితి ఉండి అంగస్తంభన సమస్య ఉంటే, ఈ షాక్ వేవ్ వల్ల కొత్త కొత్త రక్తనాళాలు వచ్చేసి రక్త ప్రసారం పెరిగి వస్తుందనేది ఒక కాన్సెప్ట్. అయితే చాలా తక్కువ మందిలో ఈ రిజల్ట్స్ చూస్తున్నాం. ఇంతవరకు ఇది స్టాండర్డైజ్ కాలేదు. కనుక తీసుకోవడంలో తప్పు లేదు, నష్టం కూడా లేదు. అయితే షాక్ వేవ్ పెట్టినంత మాత్రాన గ్యారంటీగా అంగస్తంభన సమస్య తీరుతుందనేది లేదు. శీఘ్రస్ఖలనాన్ని పూర్తిగా క్యూర్ చేసే చికిత్స ఏదైనా ఉందా? శీఘ్రస్ఖలనానికి చాలా చికిత్సలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, సింపథెటిక్ సిస్టమ్ అనే సిస్టమ్ బాడీలో యాక్టివేట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సింపథెటిక్ సిస్టమ్ అంటే
ఎప్పుడైనా మనం దొంగనో పోలీసునో ఎవరినైనా చూసినప్పుడు అక్కడి నుంచి పరిగెత్తుతాం, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది, చెమటలు వస్తాయి. ఈ కండిషన్ను సింపథెటిక్ ఓవర్ యాక్టివిటీ అంటారు. కొంతమందికి అతి ఉత్సాహంతో శృంగారంలో పాల్గొనే ముందు ఉత్సాహం మరీ ఎక్కువైపోయి ఛాతీలో దడ రావడము, చేతులు కొద్దిగా వణకడము, తర్వాత వాళ్ళకు స్వెట్టింగ్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కండిషన్ను సింపథెటిక్ యాక్టివిటీ అంటారు. ఒకసారి సింపథెటిక్ యాక్టివిటీ కనుక ఎన్రోల్ అయితే అంగస్తంభన తగ్గిపోతుంది. సో ఇది ఒకటేమో కౌన్సెలింగ్ ద్వారా తీసుకోవచ్చు. కౌన్సెలింగ్ పనిచేయని వాళ్ళకు ట్యాబ్లెట్స్ ఉన్నాయి. డపాక్సిటిన్ అనే ట్యాబ్లెట్, పారాక్సిటిన్ అనే ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఈ డపాక్సిటిన్ ఏ రోజు అవసరం ఉంటే ఆ రోజు వేసుకోవాలి. పారాక్సిటిన్ రోజు రెగ్యులర్గా వేసుకోవచ్చు. సో ఈ డపాక్సిటిన్, పారాక్సిటిన్తో కూడా మనకు అనుకున్న రిజల్ట్స్ రానప్పుడు సర్జరీస్ ఉంటాయి. ఈ సర్జరీ పేరు డార్సల్ న్యూరెక్టమీ అంటారు. సో ఇది డే కేర్ ప్రొసీజర్. దీనికి హాస్పిటల్లో చాలా రోజులు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని గంటల్లోనే అడ్మిషన్ అయిన కొన్ని గంటల్లోనే మళ్ళీ డిశ్చార్జ్ చేసి పంపిస్తాం. సో ఈ డార్సల్ నర్వ్ కట్ చేసినప్పుడు వాళ్ళకు సెన్సేషన్స్ రాకుండా ఉండి అంగస్తంభన సమస్య పోతుంది. ఈ డార్సల్ నర్వ్ కట్ చేసిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ అని ఒక సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీలో అంగంలో రాడ్ పెడతాం. నేను ఇందాక మీకు చెప్పాను, సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ కాగానే అంగం మెత్తబడిపోతుంది. సో మనం ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత సింపథెటిక్ యాక్టివిటీ ఒకవేళ స్టార్ట్ అయినా ఎక్కువైనా అంగంలో ఉన్న రాడ్ మెత్తబడకుండా చూస్తుంది. కనుక ఒకవేళ ఇజాక్యులేషన్ అయినా వాళ్ళు తమ సామర్థ్యాన్ని కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు కూడా పొడిగించుకోవచ్చు. కనుక అల్టిమేట్గా ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది శీఘ్రస్ఖలనానికి ట్రీట్మెంటు. బట్ సింపుల్గా కౌన్సిలింగ్తో స్టార్ట్ చేయొచ్చు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ విత్ ఇట్.